తైత్రీయంలో బ్రహ్మధ్యానం మహావ్యాహృత్యు ఆధారంగా ఉపాసన దాని గురించినటువంటి ప్రసంగంలో ఉపాసకుడు ఉపాసన చేసిన తర్వాత ఏ లోకంలోకి వెళ్తాడు, వెళ్ళేటప్పుడు అతనికి మార్గం ఏమిటి, ఉపాస్య స్వరూపం ఏమిటి అనే విషయం మనం విన్నాం. ఆకాశ శరీరం బ్రహ్మ ఇత్యాదులన్నీ కూడాను. ఇంకా చూస్తే అమృతో మనోమయ అమృతో హిరణ్మయ సగుణ ఉపాసన కదా, మనోమయత్వాది గుణ విశిష్టమైనటువంటి ఉపాసన. తరువాత ఇతను మార్గం ఏమిటి అని విచారిస్తున్నాడండి. అది విచారిస్తూ అంటుంది అంతరేణ తాలుకే అన్నాడు. ఇతను శిరభాగాన్ని నుంచి బయలుదేరి బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోతాడు ఉపాసకుడు. ఎట్లా మన ఊరికే ఓ మాట అంటే సరిపోదుగా. అంటే అంటుంది తాలుకే అంతరేణ, ఈ జిహ్వా మూలం ఉంటుంది, ఈ నాలుక యొక్క ఉత్పత్తి ప్రారంభ చోటు, దానికి పైభాగంలో అటుపక్క ఇటుపక్క దవడల యొక్క భాగాలు, దాని మధ్యలో ఏషస్తన ఇవావలంబతే ఒక మాంసఖండం ఒకటి వేళ్లాడుతూ ఉంటుంటుంది. అవతల వాళ్ళు నాలుకను బాగా చాపినప్పుడు అవతల వాళ్ళకి దర్శన యోగ్యం అవుతుంది. అది మనం చూసుకోలేం. కొంతమంది యోగేశ్వరుడు లంబికాది యోగాల వలన వాళ్ళు దర్శిస్తారు అని యోగశాస్త్రంలో రాస్తారు. అది మనకైతే అంత అనుభవంలో లేదు. ఇంతకీ ఎందుకు చెబుతున్నావు దీని గురించి అని నేను అడిగా. దాన్ని చెప్పడంలో నాకు ఉద్దేశ్యం కాదు, అది అనవసరం. నన్ను అడిగితే అంత అనవసరమైన దాన్ని ఎందుకు చెప్పావు అని మళ్ళీ అడుగుతాంగా. అది కాదయ్యా, అసలైన విషయాన్ని చెప్పడానికి ఒకప్పుడు కుదరకపోతే సూచన కోసమని కొన్ని గుర్తులు చూస్తూ ఉంటుంటాం మనం. ఎలాగంటే అరుంధతి దర్శనం చేయాలి, వధూవరుల చేత అరుంధతి దర్శనం చేయిస్తాడు పురోహితుడు వివాహ కాలంలో రాత్రిపూట. అరుంధతి దర్శనం, అరుంధతి అంత సూక్ష్మంగా ఉంటుంది, అంత తేలిగ్గా దర్శనయోగ్యం కాదు. వాళ్ళకేం చెబుతాడు అంటే నక్షత్ర మండలంలో ఒక 4 నక్షత్రాలు ముందు చూడండి అని చూపిస్తాడు. అంటే వాళ్ళు అటు ఇటు చూస్తున్న వాళ్ళు ఆ దృష్టి అక్కడ దాకా తీసుకొస్తారు. అది కాదన్నాడు. ఆ తర్వాత వరుసగా 3 వంకరగా ఉన్నాయి చూడండి అన్నాడు. అది కాదన్నాడు. మళ్ళీ ఆ 3 మధ్యలో ఒకటి ఉంది చూడమన్నాడు. అది కాదన్నాడు. దాని పక్కన చాలా సూక్ష్మంగా చూడగా కొద్దిగా సూక్ష్మంగా కనపడుతుంది, అది అరుంధతి అన్నాడు. ఇదేమిటయ్యా, ఆ చెప్పేదేదో ముందే చెప్పచ్చుగా. అంటే ముందు నీకు ఈ మాటలు చెప్పకుండా సాక్షాత్తుగా అరుంధతి అట్లా ఉంటుంది అని ఎలా చెబుతాం అసలు? అట్లాగే శాఖాచంద్ర న్యాయం కూడాను. అట్లాగా ఇప్పుడు మార్గాన్ని ఉపదేశం చేస్తున్నాను, బ్రహ్మలోకానికి వెళ్ళటానికి మార్గోపదేశం చెప్తున్నా. చెబుతూ ఉంటే ఆ మధ్యలో వేళ్లాడుతూ ఉండేటువంటి మేక మెళ్ళలో మేటాడుతున్నటువంటి ఒక మాంసం ఇలా వేళ్లాడుతూ ఉంటుంది, అలాంటిది లోపల ఉంటుంది ఒకటి. యత్రాసూకే శాంతో వివర్తతే ఏషస్తన ఇవావలంబతే సేంద్రయోని. అదిగో అదే పరమాత్మ స్థానం, వెళ్ళటానికి మార్గస్థానం అన్నాడు. దానికి ఆధారంగా చేసుకుని దాంట్లోంచి పై భాగంలోకి నువ్వు ఆ ప్రాంతం నుంచి అలా వెళ్ళాలి. నువ్వు వెళ్ళేటప్పుడు అక్కడ నీకు ఒక చెట్టు తగులుతుంది, ఆ చెట్టు పక్కమ్మటే ఒక సరస్సు ఉంటుంది, దాన్ని ఆనుకుని ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు అమ్మటే వెళ్ళిపో నీకు ఎందుకు అని కదా మనం చెబుతాం. చెట్టును ఆ సరస్సు మనకు అనవసరం.
ఏది చెప్పకుండా మార్గం ఎలా ఉపదేశిస్తాడు అసలు? అక్కర్లేనిది ఏదో చెబుతూ కావాల్సింది కూడా కలుపుకుంటాడు. ఇది కదా లోకంలో జరుగుతుండేది మార్గోపదేశాలలో. అట్లా ఇలా చెప్పాడు. సేంద్రయోని, పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళటానికి అక్కడ మార్గం అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు కేకలు పెడుతున్నాడు. అక్కడికి వెళ్ళి, ఏమండో ఇక్కడ ఏం రంధ్రం లేదండి, కేకలు పెడుతున్నాడు. ఏమిటి అది? మాడి వీడు వాడు మనకు దొరకలా. ఏమిటిరా అని అడిగా. అక్కడ చెప్పాను, యత్రాసౌకే శాంతో వివర్తతే. అక్కడ కేశభాగం మనకి నెత్తి మీద పైన జుట్టు ములుస్తూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి ములుస్తుంది అని అంటే ఏమో తెలియదు, నాకు తెలియదు ఇంతవరకు. కానీ ఇది చెబుతుంది, పైన మొలుస్తున్నటువంటి వాటిని మాత్రం మనం చూస్తున్నాం. కానీ దాని మొదలు మాత్రం ఇంకా లోపల, ఆ లోపలికి పెడితే డిప్పలో అక్కడక్కడ ఉంటుందిట. అది ఏమిటో మరి, అది ఇట్లా చెప్పుకోవటమే. అక్కడి నుంచి నువ్వు బయలుదేరాలి. అక్కడ విభాగం చేసి అక్కడ చోటు కనపడుతున్నట్టు నీకు. వ్యపోహ్య శీర్షకపాలే. అక్కడి నుంచి దాన్ని ఏం చేయాలంటే నువ్వు అక్కడ సుషుమ్నా నాడి కనపడుతున్నట్టు నీకు. అసలు చెప్పవలసినటువంటి మాట అది అనమాట. అక్కడ ఉంటుందన్నమాట. ఈ సుషుమ్నా నాడి వ్యాపించి ఇది ఎక్కడి నుంచి బయలుదేరింది? మూలాధారం నుంచి బయలుదేరింది. అక్కడి నుంచి ఇలాగా బయలుదేరి యోగ ప్రభావం చేసి దాన్ని జాగరణ చేస్తాడు. క్రమంగా బయలుదేరి మూర్ధస్థానంలోకి వెళ్ళిపోతుంది. అది ఒక సర్పంగా దాన్ని మూలాధారాన్ని పట్టేసుకుంటుందని ఇదంతా యోగశాస్త్రంలో చెప్పిన మాటలు. మనకి సౌందర్యహరిలో ఇవన్నీ కూడాను ఎక్కువగా మాట్లాడతారు. యోగశాస్త్రం అంతా ఎక్కువగా దాంట్లో వర్ణించారు వారు, శంకర భగవత్పాదులు. అందువలన ఆ రకంగా వెళితే దాంట్లోంచి అది హృదయ కమలంలోంచి కూడా బయలుదేరి పెడుతుంది అని శతంచీక హృదయ శనాఢ్య తాసామూర్ధానమభినుసృతైక తయోర్ధమాయన్న మృతత్వమేతి విశ్వంగన్యా ఉత్కర్మణే భవంతి అని మనకి ఉపనిషత్తు చెబుతుంది. ఆ హృదయ కమలం దగ్గర నుంచి నాడులు చాలా ఉంటాయని, దాంట్లో సుషుమ్నా నాడి ఇట్లా పెడుతుందని ఈ మార్గోపదేశం అంతా యోగశాస్త్రంలో తెలుసుకోవాల్సిన విషయాలు అవన్నీ. చివరికి దీని ద్వారా వాళ్ళు ఆ ప్రదేశాన్ని భేదించుకొని వ్యపోహ్య శీర్షకపాలే, తెలియలే, ఆ శిరస్సు ఉందే ఆ ద్వారం, దాన్ని భేదించుకుని వాడు అక్కడి నుంచి బ్రహ్మలోకంలోకి వెళతాడు. అయితే ఇప్పుడు ఇతను అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రహ్మలోకంలోకి వెళతాడు అని అనుకుంటున్నాం కదా, అంతటా కూడా అతను వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. అతను అంతకుముందు అంగోపాసనంతా కూడా చేసి ఉన్నాడు కదా, దానివలన భూరిత్యగ్నము ప్రతిష్టతి. అంగాల్లో భువః సువః అనేటటువంటి అంగాలు, ఆ వ్యాహృతులు, వాటిని ఉపాసన అవన్నీ చేశాడు. దానివలన అతను అగ్నిదేవత యందు సుప్రతిష్ఠితుడై ఉంటాడు. దాని ప్రభావం చేత, ఈ గొప్ప ప్రభావం చేత అంగీ అనేటువంటి చతుర్థ మహా అనేటటువంటి వ్యాహృతి బ్రహ్మ ఉపాసన బలం వలన అతను మిగిలినంత సర్వవ్యాపకుడు కాబట్టి, బ్రహ్మ సర్వవ్యాపకం కనుక అంతటా కూడా వ్యాపించి ఉంటాడు అని చెబుతూ, భూ అనేటటువంటి వ్యాహృతి అగ్నిదేవతాకంగాను అగ్నిస్వరూపంగా ఉంటుందని అనుకున్నాం కనుక అగ్నిదేవతాలోకంలో అతను వ్యాపించి ఉంటాడు అని చెప్పాలి. అంటే ఇప్పుడు నువ్వు బ్రహ్మలోకానికి వెడుతున్నాడు అని అన్నావు, మళ్ళీ అగ్నిలోకంలో ఉంటున్నాడు అంటున్నావు, ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు అని నాకు మళ్ళీ అనుమానం తగిలింది. అంటే ఏం లేదయ్యా, నేను శాంతం బ్రహ్మవిదాప్నోతి పరం అని చెప్పిన ప్రకారంగా బ్రహ్మవిద్ బ్రహ్మవిభూతి అని అది చెప్పటంలే నేను. ఇది ఉపాసన. బ్రహ్మలోకంలోకి వెళ్ళటం ఇది బ్రహ్మలోకం వరకు పరిమితమైనటువంటి ఒకనొక ఉపాసన. ఆ ఉపాసన ఫలం ఇది అనమాట.
కాబట్టి మిగిలిన లోకాల్లో కూడా ఇతను వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉపాసనా బలం వలన ఆ ఉపాసన అంగోపాసన వలన కూడా ప్రత్యేకంగా ఫలం ఉంటుందిగా. మరి అది కూడా అతనికి అనుకోకుండా సిద్ధించాలి కదా. ఉపాసన చేశాడు, సిద్ధిస్తుంది. కాబట్టి ఆ ఉపాసన దానివలన అగ్నిలోకంలో ఉండి అక్కడ ఆ లోకంలో ఉండే అగ్నిదేవత యొక్క గొప్పతనం, మహిమ, దాని యొక్క ఐశ్వర్యం, తన గొప్పతనం, అభోగాలు అవన్నీ కూడా అనుభవిస్తాడు అక్కడ. అగ్నిలోకంలో ఏముంటాయి అని మనకు ప్రశ్న. అది ఏముంటో మరి ఆయన లోకంలో ఏమేమి ఉంటాయి అనేటటువంటిది మనం ఇంకా ఇతరత్ర చూడాలి. మొత్తం మీద ఆయన యొక్క వైభవాన్ని అంతటినీ కూడాను అతను అనుభవిస్తాడు అని చెప్పడంలో సందేహం లేదు. అంటుంది, భూరిత్యగ్నం ప్రతిష్టతి భువ ఇతి వాయవు. భువః అని వ్యాహృతిని ఉపాసన చేశాడు. ఆ వ్యాహృతి ఉపాసనలో వాయులోకంలో అతను ఉంటాడు. ఆ లోకంలో అతనికి ఉండేటువంటి గొప్పతనం, మహిమ, సామర్థ్యం, ఇంకా అతనికి ఉండేటువంటి విశేషాలు, వాట్లను అన్నిటినీ కూడాను అతను పొందుతాడని చెప్పడంలో ఎట్టి సందేహం లేదు. అది కూడా చాలా గొప్పదే కదా. అతను కూడా ఇంచుమించుగా మనం ఒక ప్రకరణంలో బ్రహ్మగా వాయువుని మనం భావించాం. నమస్తే వాయో తైత్రీయంలోనే మొట్టమొదట్లోనే మనం ధ్యానం చేశాంగా. ఆ రకంగా ఆ వాయులోకంలో వాయుదేవతతో కలిసి అక్కడ ఉండేటువంటి సౌభాగ్యమంతటిని కూడాను ఇతను అనుభవిస్తాడు అని చెప్పాలి ఉంటుందన్నమాట. సువరిత్యాదిత్యే, సువహ అనేటటువంటి వ్యాహృత్యుపాసన వలన ఆదిత్యలోకం అది చాలా గొప్పది. ఆ లోకంలో ఇంకా ఆదిత్యలోకం అంటే ఆదిత్యేన వావ సర్వే లోకా మహీయంతే అని కూడా అంది కదా. సమస్త లోకాలు కూడా దానివల్లనే ప్రకాశిస్తూ ఉంటాయి. అతని యొక్క సౌభాగ్యాన్ని, అక్కడ ఆ లోకంలో ఉండే విశేషాలన్నింటినీ కూడా అనుభవిస్తాడు. మహః అనేటటువంటి మహావ్యాహృతి, ఇది చతుర్థి, 4వ వ్యాహృతి. దీన్నే బ్రహ్మదృష్టితో మహా ఇది బ్రహ్మణి, బ్రహ్మయందు బ్రహ్మదృష్టి మహః అనే దాని యందు పెట్టి మనం ఉపాసన చేశాం. ఉత్కృష్ట దృష్టి నికృష్టే ఉత్కృష్ట దృష్టి కర్తవ్య అంటాడు. అలా చేసినప్పుడు మనకు మహాఫలం వస్తుంది అన్నమాట దానికి అర్థం. వ్యాహృతి కంటే బ్రహ్మ గొప్పది కదా. మంత్రి యందు రాజదృష్టి పెట్టి మనం వాడిని సేవించినట్టయితే రాజు వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు మంత్రి వల్లనే మనకు సిద్ధిస్తాయి. అంతేగాని రాజు యందు మంత్రి దృష్టి పెట్టకూడదు సుమా, దెబ్బతింటావు. అలాంటి పని ఎప్పుడు చేయకూడదు. బ్రహ్మదృష్టి ఉత్కర్షాత్ అని చెప్పింది బ్రహ్మసూత్రం. తెలియలే. మహ ఇది బ్రహ్మణి ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతి వాక్పతిశ్చక్షుష్పతి శ్రోత్రపతిర్విజ్ఞానపతి ఏతత్తతో భవతి అని అంటున్నాడండి. ఇప్పుడు ఇతను స్వరాజ్యాన్ని అనుభవిస్తాడండి ఈ ఉపాసనా బలం వలన. ఇది మామూలుది కాదు. అంటే బ్రహ్మలోకంలోకి పెడతాడు. అన్ని లోకాల కంటేనూ బ్రహ్మలోకం ఉత్కృష్టమైనటువంటిది. అక్కడ ఉన్నటువంటి భోగములు కానీ, అక్కడ ఉండేటువంటి స్థితిగతులు కానీ చాలా ఉత్తమోత్తమైనటువంటి కాబట్టి స్వరాజ్యాన్ని అంతటినీ కూడాను అతను అనుభవిస్తాడని చెప్పడంలో సందేహం లేదు. అంతేకాదు, ఇది మనం చేసినటువంటి ఉపాసన హిరణ్యగర్భుడిది కాబట్టి ఆయన సమస్త దేవతాస్వరూపుడు కనుక మిగిలిన దేవతా సౌభాగ్యం, వాళ్ళ వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం, మహిమలు అవన్నీ కూడాను ఈ ఉపాసకుడికి అనుకోకుండా సిద్ధిస్తాయి. ఎందుకంటే బ్రహ్మలోక ప్రాప్తి లభించిన తర్వాత మిగతావి చెప్పేదే ఉంది. అంటుంది, ఆప్నోతి మనసస్పతి, ఆయన సమస్తమైనటువంటి మనస్వరూపమును, మనస్సులని, ప్రాణవర్గముల యొక్క మనస్సులన్నీ ఆయనలో ఉంటాయి. ఆయన అన్నింటికి కూడాను అధిపతి ఆ ప్రజాపతి. కాబట్టి
అంటే విడివిడిగా వేరువేరుగా కూడా సమస్త ప్రాణివర్గం యొక్క సూక్ష్మస్వరూపం కాబట్టైనా అంతటా వ్యాపించి అన్ని లోకాల్లో కూడాను ఆయన ఈ ఉపాసకుడు స్థితిని పొందుతాడు. ఆ లోకాలలో ఉండేటువంటి మహిమలు, ఆ దేవతల యొక్క అనుగ్రహం, వాటి యొక్క సౌభాగ్యం, ఐశ్వర్యాలని అన్నింటినీ కూడా పొందుతాడని చెప్పాలి. అందుకోసం విడివిడిగా కూడా మాట్లాడుతోంది మళ్ళీ శృతి. ఆప్నోతి మనసస్పతి వాక్పతిశ్చక్షుష్పతి శ్రోత్రపతిర్విజ్ఞానపతి అనిందండి. సమస్తమైనటువంటి ప్రాణివర్గం యొక్క వాక్కు, అలాగే చక్షుస్సులు, శ్రోత్రాలు, విజ్ఞానాలు, వాటికన్నింటి కూడా ఈయనే పతి కాబట్టి వీటిలో ఆయా స్వరూపాలను కూడా వారు పొంది గొప్పగా ప్రకాశిస్తాడు. ఇది ఈ మహా అనేటటువంటి బ్రహ్మ, అంగి బ్రహ్మ, బ్రహ్మోపాసన, దీనివలన వచ్చేటటువంటి ప్రయోజనాన్ని గురించి ఇలా వర్ణించిందండి. ఏమండి, ఇంత కష్టపడి ఇంత చేశాడు, బ్రహ్మోపాసన అన్నారు, దానికి అంగంగా 3 వ్యాహృతులు భువ స్వహ అన్నారు, ఒక్కొక్కటి 4గా విభాగం చేశారు. అబ్బో, విపరీతంగా చెప్పారు. ఎంత బాగా చేసినా కూడాను బ్రహ్మలోక ప్రాప్తి ఇతనికేం చెప్పారు. మళ్ళీ అతను తిరిగి మళ్ళీ వస్తాడా అంటే లేదు. ఆ తర్వాత మరి ఏమిటి ఇంకా గొప్పతనం ఏదైనా ఉంటుందా? పరబ్రహ్మతత్వాన్ని పొందాలి కదా అని అంటూ ఏతత్తో భవతి. ఆ తర్వాత వాడికి ఏం జరుగుతుందో చెబుతోంది ఈ పైన శృతి. ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధమమృతం ఇది ప్రాచీన యోగ్యోపాస్వా అని అంటోంది. అంటే తర్వాత నిర్గుణమైనటువంటి ఉపాధి వినిర్ముక్తమైనటువంటి ఏ సంబంధం లేనటువంటి పరిపూర్ణ ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మను కూడా క్రమంగా పొందుతాడు అతను. ఆకాశ శరీరం బ్రహ్మ, సర్వవ్యాపకమైనటువంటిది బ్రహ్మ అన్నమాట. ఆ బ్రహ్మ పదార్థాన్ని కూడా వాడు పొందుతాడు. అది సత్యాత్మ, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ తత్స్వరూపంగా ఉన్నటువంటిది. ప్రాణారామం, అతను ఆ బ్రహ్మ ప్రాణములను ఆరామంగా తీసుకుంటోంది. యోంతఃసుఖో అంతరారామ తథాంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో అధిగచ్చతే అన్నాడు గీతాచార్యుడు. మనస్సు వలన కలిగినటువంటి ఆనందం ఇవన్నీ కూడాను అది పరమశాంతమైనటువంటిది అన్నమాట. అక్కడ ఇంకా ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆ స్వరూపాన్ని పొందిన తర్వాత జ్ఞానికి ఒడిదుడుకులుంటూ ఉండవు. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి తద్వత్ యద్వత్కామా ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామి అంటాడు గీతాచార్యుడు. ఆపూర్యమాణమచల ప్రతిష్టం, నదులు ఉప్పొంగి వర్ష ఋతువులో కట్టలు తెంచుకుని విపరీతంగా పరవళ్ళు తొక్కుతూ పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉంటాయి. అలాంటివన్నీ కూడాను సముద్రంలోకి వచ్చేటప్పటికల్లా ఆ వాటి యొక్క ఆ అహంకారం, గర్వం, వేగం అవన్నీ కూడా పోతాయి. శాంతంగా ఉంటాయి, లోపలికి వెళ్ళిపోతాయి, దాంట్లో ప్రవేశిస్తాయి, ఇంకక్కడే ఉండదు. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం, అక్కడికి వెళ్ళిన తర్వాత చాంచల్యం లేదు, ఇంకా కట్టలు తెంచుకోవడం కానీ అలాంటివి ఏం లేవు. సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే. అలాగే మానవుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందక ముందు అహంకారాలతో వ్యవహరించవచ్చు, కానీ జ్ఞానైన తర్వాత మాత్రం అలా ఉండడు కదా. సశాంతి మాప్నోతి, అతను శాంతుడైపోతాడు. కారణం ఏమిటి అంటే గర్వానికి, అహంకారానికి, ఒడిదుడుకులకి, విపరీత భావాలకి మూలమైనటువంటి అజ్ఞానం పోయింది. అందువలన శాంతంగా ఉంటాడు. సశాంతి మాప్నోతి నకామకామి. కానీ అట్లా కామి అని వాడు మాత్రం ప్రపంచంలో ఉండడు, కోరికలతో ఉన్నవాడు ఉండడు. అలా ఉంటాడని గీతాచార్యుడు అన్నారు. అందువలన శాంతి సమృద్ధం అమృతం, అమృతమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని తర్వాత పొందుతాడు అని ఈ రకంగా మహర్షి
బోధ చేసినట్టుగా తైత్రీయంలో శిక్షాధ్యాయం ఈ బ్రహ్మోపాసన గురించి మనకి వివరించింది. దీంట్లో మనం గ్రహించవలసింది ఒకానొక విశిష్టమైనటువంటి ఒక ఉపాసనగా దీన్ని మనం అర్థం తీసుకోవాలి. కానీ ఒక చిక్కు ఏమిటంటే, ఇప్పుడు చెప్పినటువంటి ఉపాసనలో మనోమయము, అమృతము, హిరణ్మయము అని 3 పదాలు ఉన్నాయి. ఆ పరమాత్మ సయ ఏషోంతర్హృదయ ఆకాశ తస్మిన్నయం పురుషో మనోమయ అనుంది. అక్కడ మనస్సే తప్ప దీన్ని తెలుసుకోవడానికి మరో మార్గం ఏం లేదు. ఇంకా అది చాలా కష్టాతి కష్టమైనటువంటి మాట. యోగాభ్యాస బలం వలన మనస్సును బాగా చాంచల్యం లేకుండా నిరోధించి దాన్ని ఏకాగ్రచిత్తం చేసి ఆ తర్వాత కానీ దాన్ని స్వరూప సాక్షాత్కారాన్ని నువ్వు పొందటానికి నీకు సాధ్యం కాదు అని కదా. దానివల్ల మనకు తెలుస్తోంది. ఏమండి, అది అందరికీ సాధ్యమవుతుందంటారా? ఏమో, నాకైతే కష్టమని నేను అనుకుంటున్నాను. ఏదైనా అసలు మనస్సుకే సాధ్యమవుతుంది, నువ్వు చూడటానికి అవకాశమేం లేదు, అది కూడా ఏకాగ్రచిత్తం కావాలి అంటూ మీరేమిటో చాలా నియమాలు పెట్టి అసలు ఎవరికీ కుదరకుండా చెప్పేశారు. అలా చెబితే సామాన్యులు ఏమైపోవాలండి? ఏదైనా కొంచెం స్థాయి దిగి మందాధికారులకి కొంచెం తక్కువ అధికారాలు గల వాళ్ళకి కూడా ఏదైనా ఒకటి చెప్పండి సార్ అనేటటువంటి భావం ఒకవేళ ఉండవచ్చు. దానిపైన మరొక ఉపాసన గురించి మాట్లాడుతూ పృథివ్యంతరిక్షం యౌర్దిశో వాంతరదిశా అగ్నిర్వాయురాదిత్యశ్చంద్రమా నక్షత్రాణి ఆప ఓషధయో వనస్పతయ ఆకాశ ఆత్మా ఇచ్ఛతి భూతం అథాధ్యాత్మం ప్రాణో వ్యానోపాన ఉదానః సమానః చక్షుశ్రోత్రం మనోవాక్త్వక్ చర్మమాగుంసగ్గుస్నావాస్థిమజ్జా ఏతదధి విధాయ ఋషిరవోచతు పాంక్తం వా ఇదగం సర్వం పాంక్తేనైవ పాంక్తగ్గు స్పృణోతీతి అని మరొక ఉపాసన గురించి మాట్లాడుతోంది. దీంట్లో అధ్యాత్మం అని ఒక భాగం కనపడుతోంది. తర్వాత అట్లాగే ఇచ్ఛతి భూతం అని ముందు చెప్పింది. ఇచ్ఛతి భూతం అథాధ్యాత్మం అంటే మొత్తం ప్రపంచం అంతా బ్రహ్మాండాలని కూడా దీంట్లో చెప్పేస్తుంది. ఇది కొంచెం సులువుగా ఉంటుంది. మరీ మనోమయం, అమృతం, హిరణ్మయం అబ్బో చాలా కష్టం. ఏమిటి చెప్పు? ఇచ్చేది భూతం అన్నాడు కాబట్టి భూతాలు, పంచభూతాలు, లోకాలు అన్నీ ఏమిటి చెప్పు ఒకసారి. పృథివ్యంతరిక్షం యోర్దిశో వాంతరదిశా. పృథివీ, అంతరిక్షం, జులోకం, దిక్కులు, అవాంతర దిక్కులు మొత్తం అన్నీ కూడాను ఇవంతా దేశాలు. అగ్నిర్వాయురాదిత్యశ్చంద్రమా నక్షత్రాణి. అగ్ని, వాయుస్సు దేవతాస్వరూపాలు ఇవన్నీ కూడాను. తర్వాత ఓషధులు. ఆప ఓషధయో వనస్పతయ ఆకాశ ఆత్మా. ఇదంతా కూడా ఇచ్ఛతి భూతం అంది. ఇది భూతాలకు సంబంధించినటువంటి పంచభూతాలు, తద్వారా ఏర్పడినటువంటి ప్రపంచం, దాని విస్తరణ, ఇదంతా మనకు దీంట్లో పరిపూర్ణంగా కనపడుతోందన్నమాట. అయితే అథాధ్యాత్మం ప్రాణో వ్యానోపాన ఉదానః సమానః. అధిభూతాన్ని చెప్పినంత మాత్రం చేత మనకేమో వచ్చిందండి? లోకాలన్నీ కూడాను పరమాత్మ స్వరూపాలే అన్న సంగతి మనకి స్పష్టమైంది. కానీ మన శరీరంలో మనము పరమాత్మ కంటే వేరా కాదా, ఒకటేనా, ఇవన్నీ కూడాను పరమాత్మ నుండి వచ్చినాయా అనే విషయం తేలలేదు కదా దాంట్లో. అందుకోసం అధ్యాత్మ విద్యలో కూడా మాట్లాడుతూ అథాధ్యాత్మం ప్రాణో వ్యానోపాన ఉదానః సమానః అని అందండి. ప్రాణాపానం, వ్యానోదానాలు ఇవన్నీ కూడాను మన శరీరంలో ఉండేటటువంటి వృత్తి విశేషాలు, ప్రాణవృత్తి విశేషాలు అన్నీ పరమాత్మే. అలాగే చక్షుశ్రోత్రం మనోవాక్త్వకు ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటి వల్ల కర్మేంద్రియాలు కూడా మనం తీసుకోవచ్చు.
ఇవన్నీ కూడాను. చర్మం మాంసగుస్నావాస్థి మజ్జ, చర్మం, మాంసం, మేధస్సు మొదలైనటువంటి శరీరాంతర్గతంగా లోపల ఉండేటువంటి ధాతు విశేషాలు అవన్నీ కూడాను పరమాత్మవే. ఏతదధి విధాయ ఋషిరవోచతు పాంక్తం వా ఇదగం సర్వం. ఇదంతా పాంక్తము అన్నాడు ఆయన. పాంక్తం అంటే ఏమిటి అని నేను అడిగా. పాంక్తం అంటే పంక్తి శబ్దానికి అర్థం 5 అనే మాట వేదాల్లో అడుగడుగునా వస్తూ ఉంటుంది. పంచాక్షర పంక్తి పాంక్తో యజ్ఞ అని చాలాసార్లు ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది దాన్ని బట్టి చూస్తే ఇది 5 అనే సంఖ్య మనకు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇలా అధ్యాత్మంలో ఒక్కొక్కటి 5 విధానాలుగా కనపడుతోంది. ఇంద్రియాలు 5, ప్రాణాదులు 5, చర్మ మాంస మజ్జ అస్థి మొదలైనవన్నీ 5, ఇట్లా ఈ 3. అలాగే లోకాలలో అలా చూసినట్టయితే పృథివీ అంతరిక్ష ద్యులోకాదులన్నీ కూడాను దిక్కులు, అవాంతర దిక్కులు అక్కడ ఒక కనపడుతోంది. అలాగే దేవతలు మరి వాళ్ళు కూడా అధిభూతాల్లో కొంతమంది వాళ్ళు కూడాను, అలాంటి వాళ్ళు కూడా ఒక సంఖ్యతో 5 సంఖ్యలో కనపడుతున్నారు. వాళ్ళు 5. ఎక్కడ చూసినా 5 సంఖ్య కనపడుతోంది దీంట్లో. పృథివీ, అంతరిక్షము, ద్యులోకము, దిక్కులు, అవాంతర దిక్కులు ఇదంతా ఒక 5. అగ్ని, వాయువు, ఆదిత్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఒక 5. అలాగే ఉదకములు, ఓషధులు, వనస్పతులు, ఆకాశము, ఆత్మ ఇవన్నీ ఒక 5. వీట్లలో ఇవన్నీ కూడాను మనకు కావాల్సిందే. అంటే ఇప్పుడు అధిభూతం, అధ్యాత్మము అని అన్న తర్వాత ముందు అధిభూతాన్ని చెప్పి తర్వాత అధ్యాత్మాన్ని చెప్పింది ఇక్కడ. ఇది ముందు అధ్యాత్మాన్ని చెప్పి తర్వాత అధిభూతం చెబితే బాగుండేమో అని నాకుంది. ఎట్లాగైనా చెప్పచ్చు, కానీ మనం శృతిని ఆక్షేపించడానికి మనకు అధికారం లేదు కదా. ఏమిటి నీ ఉద్దేశం ఏమిటి అసలు అని అడిగితే, అధ్యాత్మంలో ఇతనికి ఉన్నటువంటి 5 పదార్థాల విశేషాలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రాణాపానం యానోదానాదులు, చక్షుశ్రోత్రాదులు, చర్మమాగంసగ్గుస్నావాస్తి మధ్య, వీటికి అన్నింటికి నిలవటానికి వీటికి అవసరమైనటువంటి పదార్థ విశేషాలు కావాలి. కాబట్టి ఆ తర్వాత అధిభూతంలో పృథివీ అంతరిక్ష ద్యులోకాలు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి అని చెబితే బాగుంటుందేమో అని నేను అనుకున్నాను. కానీ శృతి మాత్రం అట్లా చేయలేదు. ముందే లోకాల గురించి, దేవతల గురించి, ఆహార పదార్థాలు అనేటివి కూడా సృష్టించింది. అంటే లోకంలో 2 రకాల మార్గాలు కూడా ఉన్నాయి. ఏమనుకుంటారంటే, మనం ఏదైనా ఒక పని ఏర్పాటు చేయదలుచుకున్నప్పుడు నువ్వు అబ్బాయి ఊరికి అనవసరంగా ఆవేశంతో నువ్వు ప్రారంభించమోక, దానిలో వచ్చే గుణదోషాలు బాగా విచారించు. ఆ తర్వాత మళ్ళీ మనం ఆలోచించి ఏం చేయలేకపోతే అది కొంచెం బాగుండదు. కనుక నువ్వు బాగా ముందే విచారించు అని మనం ఒక మాట అంటుంటాం లోకంలో. ఈ లోకంలో ఇప్పుడు ప్రస్తుత కాలంలో వివాహాల గురించి మనం ఆలోచిస్తే వాళ్ళ ఉభయులకి కూడాను తగినంత ఆర్థిక స్తోమత, వివాహం అయిన దగ్గర నుంచి తర్వాత ఆహార పదార్థాలు తిరిగి కావాలి కదా, ఉండటానికి ఇల్లు కావాలి, ఛాయాతోయం, వసనమశనం అన్నీ కావాలి కదా. వీటిని అన్నిటినీ సమకూర్చకుండా అమాంతంగా వాళ్ళకు నువ్వు పెళ్లి చేసేసావనుకో, మేము ఎక్కడ ఉండాలి, మాకు ఆహారం ఏమిటి, ఏమిస్తావు, ఏం చేయమంటావు, ఇవన్నీ ఎవరు చెబుతారు సమాధానాలు వీళ్ళకి? అందుకోసమని వాళ్ళంతటా వాళ్ళకి ఈ సామర్థ్యం కలిగి వాళ్ళు స్తోమతని సమకూర్చుకున్న తర్వాత వివాహం చేసినట్లయితే అప్పుడు మనకి ఈ ప్రశ్నలు రాకుండా ఉంటాయని ఇప్పుడు వాళ్ళందరూ ఇలా ఆలోచిస్తున్నారు. ఇది కూడా ఒక ఆలోచనే, కానీ దీన్ని నేను ప్రోత్సహిస్తున్నానని చెప్పట్లేదు. శృతి ఏం చెబుతోంది అంటే, ముందు ఆహార పదార్థాలన్నిటి కూడాను సృష్టించి ఆ తర్వాత అధ్యాత్మ దృష్టి చేసింది అని ఇక్కడ కనపడుతోంది. ప్రారంభంలో కూడా మనకు చూసినట్టయితే ఆత్మనాకాశ సంభూత అని మొట్టమొదటిలోనే పంచభూతముల యొక్క సృష్టి,
పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష అని అక్కడ కూడా కనపడుతోంది. అంటే వాడికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నిటి కూడాను తయారు చేసిన తర్వాతే ప్రాణి సృష్టి చేసినట్టుగా మనకి అది కూడా కనపడుతోంది. శృతిని అనుసరించవలసిందే. ఇదేంటో అంటుంటాం, మహర్షులు శాస్త్రకర్తలు శాస్త్రాలు రచించినప్పుడు వాళ్ళు ఇలా ఎందుకు చేయకూడదు, అలా ఎందుకు చేయకూడదు అని ప్రశ్నిస్తుంటారు. నా సూయా కర్తవ్య యత్రానుగమ క్రియతే అంటుంటాం. మహర్షుల పట్ల మనం అట్లా అసూయతో మాట్లాడకూడదు అని చెబుతుంటాం. మహర్షుల విషయంలోనే అలాంటి అసూయలు పనికిరానప్పుడు వేదం దగ్గర మనం ఏం చేస్తామండి? కాబట్టి ఇవన్నీ ఇంతకీ చెప్పొచ్చిన మాట ఏంటంటే, మీరు చెప్పినటువంటి మహాయితి తద్బ్రహ్మ స ఆత్మ అనేటటువంటి ఆ ఉపాసన దగ్గర అది మనోమయము అమృతో హిరణ్మయ అనే వాక్యాల వలన కేవలం మనోమయమైనటువంటి మనస్సే ప్రధానంగా తీసుకుని తద్వారా ఉపాసన చేసి బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందడానికి వీలైనటువంటి పరిస్థితిని అంతటినీ తమరు చెప్పారు. అది అందరికీ సాధ్యం కాదు, అది అప్రత్యక్షం, అందరికీ ఇంద్రియగోచరం కాదు. అందరికీ ఇంద్రియగోచరంగా ఉండేది ఏది నా చెప్పండి అని మళ్ళీ అడిగితే శృతి అనుగ్రహ దృష్టితో ఈ అధ్యాత్మం అధిభూతం అనేటటువంటి రెండు పదాలతో ఈ ప్రపంచకాలంలో ఉన్నటువంటి అన్నిటి కూడా పరమాత్మ స్వరూపమే. వీటిల్లో మీరు చూస్తే పరమాత్మకి అతిరిక్తంగా మీకేం కనపడదు. కాబట్టి మీరు ఈ రకంగా పాంక్తం వా ఇదగం సర్వం పాంక్తే నైవ పాంక్తజ్ఞ స్పృణోతీతి. పాంక్తే నైవ పాంక్తం, ఈ పాంక్తంతోనే 5 సంఖ్యతోనే అన్ని 5 సంఖ్యలతో కూడినటువంటి జగత్తునంతటినీ పరమాత్మ పూరించారు. స్పృణోతి పూరయితి ఇత్యర్థ. తెలియలా? కాబట్టి అలాగా ఇదంతా కనపడుతూ ఉన్న విషయమేగా మీకు. ఇంకా దీంట్లో ఏమి మనస్సును పెట్టి ఆలోచించి నాకు అర్థం కాలేదు ఈ మాటలు ఇక్కడ ఏముండవు. ఎలాగైనా సరే సమస్తం పరమాత్మ స్వరూపం అనే విషయాన్ని బోధించడమే ఉపనిషత్తుకు లక్ష్యం. దాన్ని మార్గాల్లో ఒకప్పుడు ఉత్తమాధికారుల గురించి యోగీశ్వరుడు మహాత్ములు అలాంటి వాళ్ళ కోసమని అంతకుముందు ఉపాసన చెప్పింది. మనోమయ అమృతో హిరణ్మయ అని. అలాంటిది సాధ్యం కాదు అన్నప్పుడు అత్యధిభూతం అధాధ్యాత్మం అని ఈ ఉపాసన చెప్పింది. ఇట్లా ఎలాగైనా సరే మన మనస్సుని పరమాత్మపరం చేయడం కోసమని ఉపనిషత్తు అనేక రకాలుగా ప్రయత్నాల్లో ఉపాసనా విధానాలని అనేక రకాలుగా బోధిస్తూ ఉంటుంది అనే విషయాన్ని మనం ప్రధానంగా గ్రహించాలి. కానీ దీనిపైన అనవసరమైనటువంటి విరుద్ధ భావాలు పెట్టుకుని చర్చలకు దిగటం అంత శ్రేయస్కరం కాదనిపిస్తోంది. స్వస్తి.